గుంటూరులో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. దేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా నేడు ప్రతి ఒక్కరికి ఫలాలు అందటంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం, రిజర్వేషన్లు కాదని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి దూసుకుపోయేలా చేసే నియమావళి అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ఒక వర్గానికి లేదా కులానికి నాయకుడు కాదని, దేశానికే నాయకుడని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం రాజ్యాంగమే అని చెప్పారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఎమ్మెల్యే బూర్ల. ఈరోజు యావత్ ప్రపంచమే మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్గా అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇటు జయంతి కానీ వర్ధంతి కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆ మేధావి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పూని కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం. అంబేద్కర్ గారు ఈ దేశానికి దశను నిర్దేశించినటువంటి ఒక ప్రజ్ఞాశీలి. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సంస్కరణలు, అనేక ప్రొవిజన్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులకి సామాజిక పరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఈరోజు యావత్ ప్రపంచమే మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్గా అంబేద్కర్ గారి యొక్క